పాపలు ఫోటోలు దిగుతారు. నేపాల్ అనుకుంటా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ చింటూ. సో మేమైతే పాండిచ్చేరి రీచ్ అయిపోయాం. ఇది మా బైక్ తీసుకున్నాం రెంట్ కి. సో ఇప్పుడే రీచ్ అయిపోయాం. సో కాస్త వినేస్తే ఎనర్జీ వచ్చేస్తుంది. తర్వాత రాక్లోన్ బీచ్, ఇంకా ఫ్రెండ్స్ కాలనీ, వైట్ హౌస్ వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే మేము తింటున్నాం చర్చి. అదే అనమాట రెస్టారెంట్. ఇది ఆర్డర్ అయితే ఇంకా రాలేదు. సో దానికోసం వెయిట్ చేస్తాం. ఓకే ఇచ్చేద్దాం. ఎందుకు పని చేస్తావురా? నీకు పడుతుంది నీళ్ళతో పడుతుంది. అది ఎక్కడ ఉంది, ఎక్కడ చూపిస్తున్నావు? సో గాయ్స్ చలో రాక్ బీచ్ అండ్ పెంచుకోవాలని వెళ్దాం ముందు. సో ఫోటోస్ అయిపోతే మనం బీచ్ కి అయితే వెళ్ళిపోదాము. ఓహో ఆగ్రా స్వామి, ఈ బిడ్డలు మన వచ్చే గుద్ది మనమే తప్ప అంటారు బాబు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలనే అంటారు. ఈడెంత పోలీస్ స్టేషన్లు ఏమో ఊర్లలో మన గవర్నమెంట్ హాస్పిటల్ కట్టిరు మొత్తం రెడ్ కలర్ లా. హే పాపలు ఫ్రెంచ్ గా రష్యన్. వావ్, ఓ మై గాడ్. అమెరికన్ గా కాకలే చూపించేది చుట్టూ. ఇటురా బాబు ఫస్ట్ స్టేట్ పోలీస్ స్టేషన్ నో హార్ అని అంటారు. అయ్యా ఏం పట్టు పోలీసులు వచ్చిన చూసి ఏం కదా. పోలీసు మనమే పోలీసు వాళ్ళం రా బై. ఏమంటావు? ఏందంతే చిల్. ఓకే చిల్. ఊరిని ఇంత ఎక్స్పెన్సివ్ ఉంది రా బాబు. పోలీసులు పడతాను అందరు ఉండే ఉండరు. ఫ్రెండ్స్ కాల్ అంటే మామూలు ఉండదురా బాబు. ఆరామ్. ఓకే మనకు మ్యాప్స్ కూడా పెట్టుకోలేదు. బట్ ఏదైతే బండి తోలుడే తోలు. యా వచ్చేసాను రా బుల్లోడా. ఆ బీచ్ వచ్చేసింది బాయ్. నమస్తే బాయ్. పాపలు వచ్చేసారు. పాపలు మన బైక్ పార్కింగ్ ఇక్కడే పెట్టాలి తంబి, లేకపోతే బంపర్ వలిగిస్తారు. వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం పాండిచ్చేరి బీచ్. సో హెల్మెట్ ఇలా పడేస్తే మనకు పని అయిపోతుంది. దీంతో మనకి 1% కూడా ఏం లేవు. సో గాయ్స్ నువ్వు చేసుకో. ఇంకా తీసుకున్నావా? బీచ్ ఏందిరా బాబు, ఇంత పెద్ద ఉందిరా బాబు. ఇళ్ళ పడితే అక్కనే నైజాం పూరే అవుతాం. ఏ భయనేసావు వారం నాయన ఎక్కడిదిరా మామ. అరే బాగుందిరా బాబు. వాట్ ఎ నైస్ యార్. వారే వా సూపర్ ఉందిరా బాబు. ఇది ఎక్కడిదిరా మాసరా మామ. అరే నేనేదో ఇంక ఎక్స్పెక్ట్ చేసారా బాబు. ఎట్లా అనుకున్నావు? ఇది ప్లేసెస్ ఉంటది వెళ్ళి రఫరఫ ఉరుకుడే అని అనుకున్నా. ఇయో ఇలా వచ్చేస్తున్నాయి వాటర్. బాగుంది. ఏదేమైనా ఫస్ట్ టైం బీచ్ వ్యూ కాబట్టి సో పర్లేదు. బట్ మనం ఇక్కడ ఉండడం నాకు నచ్చలేదు. సో ఇది ఇంకా దూరం ఉందిరా బాబు. నీకు తెలుసా సౌండ్ మస్తు వస్తుందిరా బాబు. ఎందుకంటే ఈవినింగ్ టైంలో సూపర్ అంటే సూపర్ మామూలు ఉండదు. మనం ఈ టైంలో రావడమే చాలా తప్పు. బట్ మాకు టైం లేదు. సో అందుకే ఇప్పుడు రావాల్సి వచ్చింది. ఏం చేస్తాం,
దిగాల్సిన టైం కాబట్టి దిగాల్సిందే. అరే వెహికల్ ఒకటి వెళ్తుంది కారా? ఏమ్మా, ఏం పర్లేదు. వ్యూ పాయింట్ మాత్రం మస్తుంది చూడండి. సముద్రం మా ఇది కూడా అమ్మా. ఏ కొంచెం మంచి మాట్లాడరా. ఎక్కడ పోతాం? గట్టి మాట్లాడరా. నా అలాగే పోతాం మళ్ళీ ఎలాగి ఓహో రంకర్స్ నాట్ అలౌడ్ అంట ఇక్కడ. మనం తాగలేగా ఇంకా. అక్కడైతే వ్యూ పాయింట్ ఉంది, సో మేమైతే అక్కడ వెళ్తున్నాము. బాబోయ్ ఈ సముద్రం రాలి ఆవిడే ఇంత దూరం ఉంటుంది. ఊర్లో మీ ఊర్లో చెరువు అనుకున్నా ఎట్లా ఇంత దూరం ఉంటదంట. ఈ సో ఏ ఊర్లో పట్టుకొచ్చిర్రా నేను? లేదురా బాబు, ఎంత దూరం ఉంటా పక్షులు. ఎవడు గోలా అంది. ఏం లేదు రా బాబు, అటు పోన్నారా బాబు. ద గేట్ నైటింగేల్, ద గేట్ యు సీ ఫారెన్ పాపలు. ఈ వీడియో అందరు చూసారా బాబు, బంబర్ వాళ్ళు కొడతారు. ఎనీవే లైఫ్ లో ప్రతిది ఎక్స్పీరియన్సే. సో మేము ఈ రోజు చూస్తున్నాము, మీరు ఎప్పుడైనా చూసి ఉండొచ్చు, అది మాకు తెలియదు. సో చూడాలంటే మీరు కూడా వీడియో తీసి పెట్టండి, చూసేస్తాం. వీడేంట్రా బాబు ఇట్లా మాట్లాడతారు అనుకుంటారేమో, ఇలాగే మాట్లాడతా. వ్యూ మాత్రం సూపర్ రా బాబు. సముద్ర లోతుల్లో దుంక హే ఓ పని అవుతుంది, నీ వల్ల ఉపయోగం ఏం లేదు. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అంటకి ఇది ఇళ్ళకెళ్ళి ఎట్లా పోతుంది రా పడవ? దెబ్బకి ఎక్కడో కొట్టుకొని పోతారా వీడిలో. లొకేషన్ మాత్రం సూపర్ రా బాబు. రాక్లాన్ బీచ్ అయితే వచ్చేసాం అనమాట. మామూలు లేదు, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇది బీచ్ ది. సో కేజీఎఫ్ అలలు వచ్చినట్టే వస్తున్నాయి, చూసేయండి ఒకసారి. చాలా ఎండ కొడుతుంది, అందుకే సరిగా క్లియర్ గా రాలేదు. బట్ మాకు టైం లేనందువల్ల ఇప్పుడే రావాల్సి వచ్చింది. శివారే దూకేసి అందులో వాడేది ఇంకో ముంచుతాడు. చూసేయండి సైడ్ వారే వా ఏమన్నా వస్తున్నాయి. ఇది మేమైతే పాండిచేరిలో ఇక్కడ ఫేమస్ అనమాట చాయ్. ఇది దీని పేరు వచ్చి కేబిఎస్ చాయ్ పాయింట్. పాండిచేరిలో చాలా అంటే చాలా ఫేమస్ ఇది. చూస్తున్నారు కదా, ఇది ఇక్కడ స్టార్ బాక్స్ ఉంటుంది ఆపోజిట్ లా. టాటా మంచి స్టార్ బాక్స్ ఆపోజిట్ లోనే పెట్టాను, కానీ ఫుల్ రష్ అబ్బా. నైట్ అయితే మామూలు ఉండదు రష్. ఇదే అనమాట మన ఫ్రెంచ్ కాలనీ రాక్ బీచ్. సో ఆ ముందుకు వెళ్తే అదే అనమాట రాక్ బీచ్. అంటే కనిపిస్తుంది కదా, ఆ ముందుకు వెళ్తే అదే బీచ్. ఇక్కడ అందరు వ్యూ పాయింట్ ఇది. ఫొటోస్ అందరు తీసుకుంటున్నారు. ఈవినింగ్ అయితే ఇంకా ఫుల్ రష్, సో అందుకే మేము ఇప్పుడు వచ్చేసాం. చాయ్ తాగడం అయిపోయింది. సో సూపర్ అయితే ఉంది, బాగుంది. ఏదో అనుకున్నాను కానీ సూపర్ మాత్రం అది ఉంది. ఇది స్టార్ బాక్స్, ఇది సూపర్. అంతా వ్యూ పాయింట్ అసలు ఇక్కడ. ఈ దీంట్లో అయితే మొత్తం వ్యూ పాయింట్ సూపర్ ఉంది అసలు. ఐ కాంట్ ఎక్స్పెక్ట్ దట్. సో అయితే బాగుంది. రాక్ బీచ్ అయితే అయిపోయింది. మేమైతే ఇప్పుడు మరీనా బీచ్ అయితే వెళ్ళిపోతున్నాము. సెకండ్ బీచ్ ఇది. నైట్ టైం పోవాలనుకున్నాం కానీ ఏమో చూద్దాం. అది కూడా మళ్ళీ నైట్ టైం వెళ్ళడానికి ఇంకా వేరే బీచెస్ ఉన్నాయి. సో నైట్ పార్టీ ఉంటుంది మళ్ళా. సో అందుకని చెప్పేసి ఇప్పుడు 2-3 కవర్ చేసేస్తే నైట్ చిల్ అవ్వచ్చు కలిబిలి. పోయిరా బేటే. వీడేమో బండి నడుపురా అంటే నేను నడపడానికి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ పడితే రైట్ చూసుకుంటలేడు, రాంగ్ చూసుకుంటలేడు. పోతూనే ఉండు, మలుపుతూనే ఉండు. ఏమంటే నాకు ఊళ్ళో నేను ట్రాక్టర్ నడిపినా బండి రాదా అంటున్నాడు. నేను ట్రాక్టర్ నడిపినట్టు అనుకుంటున్నావు శివ? చెప్పురా. అవును, తెచ్చుకుని 20,000 మొత్తం వాడనుకో గుద్దేసినాం అనుకో, అంతే సంగతి. వాడు బండి కాదు, మా దగ్గరే పెట్టుకొని పని చేపించుకుంటాడు. పిండికి అలాంటి వేయడు, ఆర్గాన్స్ అమ్మేయడమే. పోనీ సలసహా ఖాళీ ఉన్న ప్లేసుల్లో పోనీ. సేమ్ పాండిచేరి రా బాబు, పాండిచేరి అంటావు.